తెలంగాణ ప్రజలారా ఆలోచించండి. ఒక దొంగ, ఒక ముసుగు దొంగ, 420 బ్రోకర్ అలియాస్ చింతపండు బ్రోకర్ మల్లిగాడు మళ్ళీ ఒక కొత్త గాడిదనెక్కి మళ్ళీ వస్తుండు. ఏందంట, చట్టసభలో నాకు ఒక అవకాశం కల్పించండి, నేను వెళ్ళి పొడుస్తా, 7200 అన్నా అది వాతి పెట్టినా, బహుజనవాదం అన్నా అది వాతి పెట్టినా, అన్ని వాతి పెట్టినా, అన్నీ అయిపోయినాయి, ఇక చట్టసభలో నాకు అవకాశం కల్పిరి, నేను ఇది చేస్తా అది చేస్తా అంటున్నారు. తస్మాత్ జాగ్రత్త పట్టభద్రులారా. మీరు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు, అది తెలుసు. వానికి ఏ పార్టీ ఓటమి ఇవ్వాలనో డిసైడ్ అయ్యారు, అది తెలుసు. కానీ ఎవడైతే 7200 అంటే దాని అర్థం వేరు, ఇంతమందిని లాక్కొస్తా, ఇంతమందిని బీక్కొస్తా అని చెప్పి బీజేపీలోకి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళదంతా మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి ఇదే రేవంత్ రెడ్డి గారిని. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి ఏమైనా పెద్దగా ఉన్నదా రేవంత్ రెడ్డి అన్నాడు, మీకంటే కేసీఆర్ బెటర్ అన్నాడు. మీరు ఆయనకి సీట్ ఎట్లా ఇచ్చారో నాకు తెలియదు, లేకపోతే ఇంకో తెలియదు, కానీ కోమటిరెడ్డిని అడ్డమైన బూతులు తిట్టినవాడు, రోజు పొద్దున్న లేస్తే తిట్టిండు. పట్టభద్రులారా ఆలోచించండి. పోయినసారి వాడిని చూసి విని చూసి ఓట్లు వల్లే, అప్పుడు వాడిని చూసి ఓట్లేం మళ్ళీ వాడు క్యూనిస్ అనే ఒక 2 ఛానల్ పెట్టుకుని పొద్దున్న లేస్తే అసలు ప్రచారాలు చేసుకుంటూ, మిమ్మల్ని ఎన్కరేజ్ చేసుకుంటూ, లక్షల్లో యూట్యూబ్ ద్వారా సంపాదించుకుంటూ, సెటిల్మెంట్లు చేసుకుంటూ, బ్రోకర్ దందాలు చేసుకుంటూ బతుకుతున్నాడు వాడు. సీఎం రేవంత్ రెడ్డి గారు, వీడు పెద్ద 420 దొంగ సార్. వీనికి వాడు మిమ్మల్ని ఎన్ని తిట్టినాయని వీడియోలు పంపన్నా పెడతాం. రేవంత్ రెడ్డి గారు ఆలోచించండి. అండ్ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, కోమటిరెడ్డి బ్రదర్స్, ఎందుకు వెనకేసుకొని తిరుగుతుర్రేవాడిని మీరు? మల్లన్న అంటారు. వాడు బ్రోకర్, మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టిండు, వాడు మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు వాడుకున్నాడు, తిట్టిండు. మీరు నల్గొండ కొట్టిన శని అన్నాడు. నాకు తెలిసి మీరు లోపల ఉందని అనుకుంటున్నా, బయటకి యాక్టివ్ ఎత్తారు అనుకుంటున్నా, చేయండి. వాడిని చిత్తుగా ఓడించండి. నాకు తెలిసి ఫస్ట్ వాడిని ఓడగొట్టేది కాంగ్రెస్ కార్యకర్తలే. మీరు రాసి పెట్టుకోండి, వాడిని ఓడగొట్టేది కాంగ్రెస్ కార్యకర్తలే. బీజేపీ వాళ్ళు రెడీగా ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎందుకంటే వీడు ఒక్క స్టాండ్ కాదు కదా వింది. జైల్లో పడ్డప్పుడు బీజేపీని అడ్డం పెట్టుకుని ఎంఎస్ఐని కలిసి ఇది చేసి తీసుకొచ్చి ఈరోజు బీజేపీని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాను. నీకంటే విశ్వాసం లేని కుక్క ఏదైనా ఉన్నదారా? మళ్ళీ నీకు ఎమ్మెల్సీ కావాలి. నీ అంత బఫున్ గాడు, యూజ్లెస్ ఫెల్లో ఎవరు లేడు. చీటర్, దొంగవు నువ్వు. నీకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. నువ్వు చట్టసభ పోకుండా నాలాంటి వాళ్ళు కాదరా, చాలా మంది వెయిట్ చేస్తారు నీకు, నీ అపజయం కోసం. నిన్ను ఓడగొడతాం ఖచ్చితంగా. నువ్వేందో అందరికీ తెలుసు, పల్లెకు తెలుసు, పల్లె పట్టణానికి తెలుసు, అందరికీ తెలుసు. నిన్ను పట్టభద్రులు తుక్కు ఓడగొడతారు. చూసుకో, రాసి పెట్టుకోరా. నువ్వేదో ఇప్పుడు టికెట్ వచ్చిందని సంతోషపడి గుద్దుకోవడం కాదు. నిన్ను ఓడగొట్టేది ఫస్ట్ కాంగ్రెస్ కార్యకర్తలే, అది గుర్తుపెట్టుకో. వాళ్ళు మర్చిపోర్రా. ఇప్పుడు లీడర్స్ మర్చిపోవచ్చురా, మీరు వాళ్ళ లీడర్స్ అన్నది లీడర్స్ మర్చిపోవచ్చు, కానీ కార్యకర్తలు మర్చిపోరుగా. వానికి ఎట్లా ఇస్తారు? రేవంత్ రెడ్డి గారిని ఏమని తిట్టిండు, కోమటిరెడ్డి గారిని ఏమని తిట్టిండు, కాంగ్రెస్ లో ఉన్న అందరిని ఏమని తిట్టినావు? నీ అవసరం కోసం, నీ యూస్ కోసం. వాళ్ళు ఎట్లా మర్చిపోతారు? మీరు గుర్తుపెట్టుకోండి, లీడర్స్ తిట్టిపించుకుంటారు కావచ్చు, పడతారు కావచ్చు, కానీ కార్యకర్త పడడు. నిన్ను ఓడగొట్టేది ఫస్ట్ కాంగ్రెస్ కార్యకర్తలే. జై తెలంగాణ.